ఇండిగో విమానాల సర్వీసుల రద్దు విషయంలో నిన్న రాత్రిమల్లో ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసినాం. అప్పుడు రైల్వే ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి గారు బాధ్యత వహించి రాజీనామా చేసినారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కూడా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బస్సుల జాతీయకరణ చేసేటప్పుడు అంటే ప్రైవేట్ బస్సులను ప్రభుత్వ రంగ సంస్థలో నడపాలని చెప్పి ఆ విషయం కోర్టుకు పోతే కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చిందని చెప్పి నైతిక బాధ్యత వహించి నీలం సంజయ్ రెడ్డి గారు రాజీనామా చేశారు. చెప్పాలంటే చాలా చిన్న విషయం, మంచి చేయాలని చెప్పి ఆయన చేసినాడు. అది నిబంధనలు ఎక్కడో ప్రకారం లేకపోవడంతో కోర్టు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. మరి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశాడు, రైల్వే మంత్రి. ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు రాజీనామా చేశారు. మరి నువ్వు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్ని హామీలను ఉల్లంఘించినారు? మరి ఎన్నిసార్లు మీరు రాజీనామా చేయాలా? దాంతో మద్య నిషేధం చేస్తామని చెప్పినారు కదా, మద్య నిషేధం చేస్తామని చెప్పి మద్య నిషేధం చేశాడా జగన్మోహన్ రెడ్డి? మరి ఆయన రాజీనామా చేయాలి కదా, మరి చేయలేదే. ఇంకా ఎన్ని హామీల్లో ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని హామీలో ప్రజలకు ఇచ్చినారు? ఏది కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలే. ఆ పెన్షన్ కూడా సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం జరిగింది. మరి నువ్వు ఇదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇల్లు కట్టిస్తున్నావు. చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్లకు సబ్సిడీ కొంత బ్యాంకు లోన్ కొంత ఇచ్చి ఇల్లు కట్టిస్తాడు. లోన్ ఎందుకు? మొత్తం 100% సబ్సిడీ ఇస్తాము, నేను నా సొంత నిధులతో ఇల్లు కట్టిస్తానని చెప్పి చెప్పినాడు. మరి నువ్వు కట్టించినావా? రామేశ్వరం రెడ్డి మానవ వ్యవస్థనిగా కట్టించావు, అందరికి చూపించినావు. నువ్వు కట్టించినావా? మరి నువ్వు రాజీనామా చేసినావా? ఇట్లా 100 ఉన్నాయి. నువ్వు చెప్పేటి, ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పేటి, ఆయన చెప్పేటి 10 సంఖ్యలు ఉన్నాయి. నువ్వు ఇచ్చిన హామీలు 100 సంఖ్యలు ఉన్నాయి. అక్కడ ఎక్కడ బొల్లారం వద్ద రిజిస్టర్ ఆఫీస్ పెడతా అంటావు, ఆర్ఎంబిఈ ఆఫీస్ పెడతా అంటావు. పెట్టినావా? ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ కోసం భూములు ఉన్నాయి కాబట్టి దానికి విలువ రావాలని చెప్పి అక్కడ అన్ని ఆఫీసులు వస్తే భూముల విలువ పెరుగుతుందని చెప్పి చాలా మంది ఫ్లాట్లు కొనుక్కొని నష్టపోయినారు. నువ్వు ఇచ్చినావా? నువ్వు చెప్పేది ఏమన్నా దేనిపై నిలబడినావా? అక్కడ పెన్నా అవతల ఈదిగా కట్టిస్తాను, మరి కట్టించావా? నెరవేర్చినావా? మరి రాజీనామా చేయాలి కదా అప్పట్లో ఎమ్మెల్యేకు. నువ్వు ఎక్కడైనా కానీ ఇప్పుడు మొన్న ఇటీవల గుజరాత్లో ఫ్లైట్ అది ఎగిరిన 30 సెకండ్లలోనే అక్కడ ఒక హాస్పిటల్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి హాస్టల్ భవనం పైన కూలిపోయింది. మొత్తం చనిపోయినారు. నాకు తెలిసి 100-200 మంది చనిపోయినారు, ఒక్కడే బతికినాడు. మరి ఎట్లయితే ప్రధానమంత్రి రాజీనామా చేయాలన్నా? ప్రధానమంత్రి కాబట్టి గుజరాత్ సొంత రాష్ట్రం కాబట్టి చేయాలన్నా? రామ్మోహన్ నాయుడు ఆయన విమానయాన శాఖ మంత్రి కాబట్టి రాజీనామా చేయాలన్నా? ఇది సాధ్యమవుతుందా? కొన్ని వేల విమాన సర్వీసులు దేశంలో నడుస్తూ ఉంటాయి. సాంకేతికంగా పొరపాటు వల్లనో, ఏదైనా పైలట్ చిన్న పొరపాటు వల్లనో అప్పుడప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. దీనికి రాజీనామా చేయమంటే మరి 12 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాయి. 52,000 కోట్లకు సిబిఐ నేరం రుజువు అయిందని చెప్పి ఛార్జ్షీట్ కూడా ఇస్తారు. ఆయన కోర్టుకు తిరుగుతారు.
మరి ఆయన ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలి, అతయితే నైతిక బాధ్యత గురించి మరి చేయలేదే. పార్టీ మనుగడ కాపాడకూడదు దానికి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడేమంటాడు ఆయన రాచమల్లు, ప్రైవేట్ వాళ్ళొద్దు ప్రభుత్వమే విమానాలు నడపాలా అంటాను. సాధ్యమవుతుందా? ఫస్ట్ టాటా వాళ్ళకు విమానాలు ఉంటే వాళ్ళే నడపలేక అమ్మేసుకున్నారు. ఇప్పుడు కింగ్ ఫిషర్ వాడు దివాళ తీసి పోయి దేశం విడిచిపెట్టి బ్యాంకులకు డబ్బులు ఎగురుకొట్టి పోయానో ఇంగ్లాండ్ ఉంటాడు. అంటే మీరేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాలు ఏ తరహాలో జరిగినాయో ఆ తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసము విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద ఉద్యమం జరిగింది. కొన్ని వేల ఎకరాల రైతులు భూస్వాములు దానికి దానం ఇచ్చినారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీ ప్రభుత్వంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తున్నా కూడా చేయమంటారు. అది అదానికో ఇంకొకరికి అప్పచెప్పేదానికి. వైజాగ్ దగ్గర ఉండే పోర్టు వచ్చేసి అది అదానికి అప్పచెప్పినారు. మీరేమో ప్రభుత్వంలో నడిచేటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేట్ పరం చేయాలా? నరేంద్ర మోడీ గారు, రామ్మోహన్ నాయుడు గారేమో ప్రైవేట్లో జరిగేటువంటి నష్టాలను వచ్చేటి ప్రభుత్వ రంగంలో నడపాలా? ఇదేమైనా మధ్య ఉండే మాటలా? ఇది మొత్తం దాదాపు 70% విమానాలు ఇండిగో నడుపుతా ఉంది. రోజుకు 2300 విమాన సర్వీసులు నడుపుతా ఉంది. దాంతో చాలా వరకు క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ అవియేషన్ అథారిటీ అని ఒక సంస్థ ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు వచ్చేసి కొత్త నిబంధనలు పెట్టి 1.5 సంవత్సరం కింద పెట్టినారు. వెండిగా ఫిర్యాదులు వస్తూ ఉంటే పైలట్లకు రెస్ట్ చేయాలా, లేకపోతే వాళ్ళకు ఏకాగ్రత ఉండదు, యాక్సిడెంట్ జరుగుతాయి, తర్వాత 10 గంటలు ఎక్కువ చేస్తున్నారు, జీతాలు తక్కువ ఇస్తారు అని చెప్పి వాళ్ళంతా ఎప్పటి నుంచి అడుగుతారు. కొత్త నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు అమలు చేస్తా అంటూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానికి టైం కూడా పొడిగించినారు. ఇప్పుడు సంవత్సరం అయింది. ఆ ప్రాసెస్లో ఉండగానే ఇండిగో వాళ్ళ యొక్క సాంకేతిక సమస్యలు లేకపోతే సిబ్బంది సమస్యలు వాళ్ళు చాలా సర్వీసులు రద్దు చేస్తారు. రద్దు చేస్తానే అది వెంటనే 24 గంటలు అయ్యేటువంటి విషయం కాదది. దానికి 4 రోజులు 5 రోజులు వారం పడుతుంది. ఈ లోపలనే రాజీనామాలు చేయాలా అది నేను చెప్తా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకి పనిష్మెంట్గా వాళ్ళకు ఉండేటువంటి సర్వీసులో 10% విమానాల సర్వీసులు రద్దు చేసింది. 10% విమాన సర్వీసులు రద్దు చేసింది వాళ్ళకు పనిష్మెంట్గా. ఇప్పుడు కుదరట పడుతూ ఉంది. ఈ లోపలనే రాజీనామాలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అంటే పిచ్చి పని. అట్టయితే నువ్వు 100 సార్లు చేయాలా, మీ నాయకుడు కనీసం 70 సార్లు చేయాలా. ఇంకోటి ఏమంటాడు, ఫీజు రీంబర్స్మెంట్ ఇలాగూ కాలేజీ పిల్లలకి అంటున్నాడు. మరి కాలేజీ పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఎగరగొట్టి బాకీలు పెట్టిందే మీరు పెట్టారు, కాంట్రాక్టర్లకు మీరే బాకీలు పెట్టారు. మీరు పెట్టే బాకీలు కూడా ఫీజు రీంబర్స్మెంట్ కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు కానీ ప్రభుత్వం చిన్నగా చెల్లిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు మొత్తం టీఎల్ కానీ లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ కానీ మిగతా మెడికల్ బిల్లులు కానీ 30,000 కోట్లు ఉద్యోగస్తులకు బాకీ పెట్టారు. ఇవి చిన్నగా ఇప్పుడిప్పుడే కొంత మరి డబ్బులు కడతా గాడిలో పడతా ఉంది. ఈ లోపలనే రాజీనామా చేయాలి. ఇంకొకటి, మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పరం చేస్తారు, వైద్యం ఖర్చు ఎక్కువైతుంది, విద్యార్థులు ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి వస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. మీరు ఇన్ని మెడికల్ కాలేజ్ కొత్తగా కడతామన్నారు. మరి 5 ఏళ్లలో ఎందుకు కట్టలేకపోయినారు? 5 ఏళ్ళలో కట్టాలి కదా. మీరు మీ చేతకాని పని మొదలుపెట్టి అది బాగా ఎత్తినేసినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎత్తినేసినారు. ఎట్లో గట్ల పూర్తి చేయాలని చెప్పి అది పీపీపీ మోడ్లో. ఇప్పుడు హైవేలన్నీ కూడా 4 లేన్లు 6 లేన్ల రోడ్లు ఇంకా మిగతా అన్ని కూడా పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో జరుగుతున్నాయి. ఆ విధానం దేశం అంతా ప్రపంచం అంతా కూడా ఉంది. దాంట్లోనే కదా ఈ మెడికల్ కాలేజీ కూడా చేస్తూ ఉండేది. వాళ్ళకేమి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్లో స్థలాల్లో పూర్తిగా అమ్మకమో దానం ఇచ్చేట్టు రిజిస్టర్ చేసి చేయడంలే. అది కేవలం లీజు పైనే ఉంటాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అది ఏది లేదు, ఏదో ఒకటి పట్టుకొని
ఊగులాడాలా, ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, మీకుండే చెడ్డ పేరును ప్రజలు డైవర్ట్ చేసడానికి, దారి మళ్లించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. 1 కోటి సంతకాలు అంటారు. ఏం సాధించారని చెప్పి 1 కోటి సంతకాలు చేస్తారు. మరి మీరు 8-10 లక్షల కోట్లు అప్పు చేశారే, 6 కోట్ల మంది సంతకాలు చేయాలి. 5-6 కోట్ల మంది ఉండే వాళ్ళంతా చిన్నపిల్లలతో సహా సంతకాలు చేసి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి పంపించాలి. ఒక మెడికల్ కాలేజీలో పీపీపీ మోడ్లోనే, అది గుర్తుపెట్టుకోవాలా. అది వాళ్ళకు బిల్డింగులు కానీ స్థలం కానీ అమ్మకమో దానమో చేయడం లేదు. వాళ్ళు పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టిన దానికి ఎంతో కొంత వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది. ఇది ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ దానిలో రేట్లు పెరగవు. రెండోది వచ్చేసి ఇక్కడ వైద్యం ఖర్చులు కూడా అక్కడ ఈ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో ఏది కూడా రేట్లు పెరగవు. ఇది నమ్మొద్దని చెప్పి కూడా మనం చేస్తున్నాము. మీరు మద్యం విషయంలో అసలు ఏం చెప్పినారు? ఈ మద్యం నిషేధం అమలు చేశాకనే ఓట్లు అడుగుతా ఉన్నారు. మద్య నిషేధం అమలు చేశాకనే ఓట్లు అడుగుతా ఉన్నారు. మరి అమలు చేయలేదే, ఓట్లు అడిగినారే, ఓడిపోయినారే. ఏం చేయాలో దీనికింత కూడా ఈ 1 కోటి సంతకాలు అనేది ఫార్స్. ఇది మీరు గోడ కింద కూర్చొని 1 కోటి 20, 30, 50, 70 సంతకాలు పెట్టడం తప్ప దాంతో నిజాయితీ లేదు, ప్రజల స్పందన లేదు. మీరు పెట్టుకున్నారు కాబట్టి ఎట్లా ఒకట్లా ఏగించాలని చెప్పి మీ తంటాలు మీరు పడి అవన్నీ ప్రచారం చేసుకున్నారు తప్ప అవన్నీ ఏం లేదు. ఆ 1 కోటి సంతకాలు కూడా నమ్మాల్సిన పని లేదు. మెడికల్ కాలేజ్ విషయంలో ఇప్పుడు తీసుకునేటువంటి ప్రభుత్వ నిర్ణయం 100% అది కరెక్ట్ గా ఉంది. దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో అన్ని చోట్ల రాష్ట్రం అంతా కూడా పెట్టుబడులు వస్తున్నాయి. మరి మౌలిక సదుపాయాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి. ఏది తక్కువైంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఈరోజు రామ్మోహన్ నాయుడు గారిని కానీ, ప్రతి తెలుగుదేశం పార్టీ వాళ్ళనందరినీ, అధికారులను, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులందరినీ రాజీనామా చేయమని అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళ నాయకుడు 5 సంవత్సరాలు పరిపాలించినాడు. 5 సంవత్సరాలలో హైకోర్టు ఎన్నిసార్లు వాళ్ళ ప్రభుత్వ విధానాలను రిజెక్ట్ చేసింది, ఎన్నిసార్లు వాళ్ళని మొటికాయలు వేసింది. మీరు ప్రభుత్వ ప్రజల వ్యతిరేక విధానాలు చేస్తాందని అప్పుడు ఎన్నిసార్లు మన జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసిండు వాళ్ళ నైతిక బాధ్యత వహించి? అదేమన్నా గుర్తుందా? మీరు ఒకసారన్నా ఆలోచించినారా? అందుకే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు కాబట్టి ప్రజలే అతన్ని రాజీనామా చేసేటట్టు చేసి కూర్చోబెట్టినారు ఇంట్లో. మున్ముందు కూడా వాళ్ళ తప్పులు తెచ్చుకొని 2029లో కూడా ఇటువంటి నైతిక బాధ్యత ప్రజలు వహించి అధికారంలోకి రానికుండా కూడా చూస్తారు. ఇది గమనించుకోవాలా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా.